హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ మేము ఒకటి డిసైడ్ చేసుకున్నాం. ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే, మాకు ఎప్పుడు బీజే వీడియోలు ఇంటికాడ ఎప్పుడు ఇదే పని ఉంటే ఎట్లా అని బయటకు పోదామని అనుకున్నాం. మా ఫ్యామిలీ అంతా కలిసి బయట పోతున్నాం. ఇక ఎట్లుంటుందో చూద్దాం పండి అనే నిండిన ఇవి ఎడుడితే ఇలా పెద్దది కావాలి. మరి ఎట్లా ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వేరే గంజలు వేయమ్మా. ఎన్నిసార్లు ఉడుకుతారు నాయన? మరి గన్ని కూడా ఎందుకు తీయి మరి పారదే ఉంటావు పెద్దది ఎత్తా. ఏ ఆగురా ఆగురారే వేడి కానీ చల్లగా ఉన్నాయి. పేగి అమ్మి ఇంకా 3 ఉన్నాయి. బర్గది అయినా అసలు ఏదో చూద్దాం. నాకంటే ఎక్కువ ఉట్టుతావా నువ్వు? కొన్ని ఉడకలేరా? ఇంకొడకనమ్మా కట్టెలు పెట్టు. మరి మంటలేదు, కింద మంటలే లేదు. ఇప్పుడైతే మేము వెంకటాపూర్ గుట్టకు వచ్చినాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మంచిగా మొక్కి దీని వెనకనే అన్నట్టు ఆ వెనకనే మంచిగా కూర్చొని వంటలు చేసుకొని మంచిగా తిందాం. ఓకేనా? ఇంకా కొంతమంది రాలేదు. ఇప్పుడైతే మేము వంటలు చేసుకుంటాం. ఇక మా పిన్ని వాళ్ళందరూ ఇంటికనే వేసుకొని వస్తుర్రు. జల్లండు మరి నాకు ఆకలి అవుతుంది. చాందిని చేతి కడుక్కుంటున్నావు? అగో ఎవరి దగ్గర నువ్వు గాడు ఉంటే కదా చాందిని గీడికి ఎప్పుడు వస్తే ఇక్కడైతే పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అప్పుడు పెద్ద గుట్టలు బాగుండే. ఇప్పుడు ఇట్లా లేవాలనిపిస్తుంది కదా, కిందికి అనిపిస్తుంది కదా. అప్పుడు ఎంత లోతులుండే చెప్పన్నా? ఓ పెద్ద గోయి మెట్లు దిగి ఒక లోయల పోయినట్టు పోదు. దర్శనం చేసుకొని వచ్చి గుట్ట ఎక్కువ ఉంటుంది. గుట్ట ఎక్కితే మాకు బండలు పాక్కుంటే ఎక్కువ ఉంటుంది. దమ్ము బాగచ్చు. కానీ ఇప్పుడు దమ్మరాదు. ఇక రాదు. మరి ఎక్కచ్చు అట్లనే ఎక్కచ్చు. చూడు సూపర్ ఎక్కచ్చు. నిజమే. అంటే మొత్తం కుడిపేసిండ్రు కదా, ఇక పైన గుడి కట్టారు. చెట్లు మాత్రం మస్తు అల్లినట్టుండి. నిజమే. ఎక్కువ ఎక్కిన కొద్ది జారుడు, ఎక్కిన కొద్ది జారితే ఏం చేస్తారు? మేము ఎక్కిన కొద్ది కాలు బట్టి మీకు దొప్పు. అప్పుడు అలా వెళ్ళడానికి మింటలు అవుతావా నువ్వు? పో ఆడనే పో. ఇంకేంది అది అవుతుంది కానీ మనం అంతసేపు కూర్చుందా? ఇప్పుడు పోతావా? టైం అవుతుందా? 10 నిమిషాలా? 10 నిమిషాలు కూర్చుందా? అరే భార్యతో మాట్లాడుకోవాలని అనిపించదా? అని ముచ్చట్లు పెట్టాలనిపించదా బయటకు వస్తే? నీకు లేదా అని భర్తతో ముచ్చట్లు పెట్టాలా బయటకు వస్తే? అంటే మొట్టమొదలైతే వంట కావాలి. వంట అయ్యేదాకా 3 ఎటన పోని. గుడిలో మంచిగా నీట్గా వస్తుంది. ఎంత మంచిగా నీట్గా వస్తుంది. మరి నేను తెల్ల ఉన్నట్టే అర్థం. నువ్వు తెల్లగా ఉన్నావే, నేను కొంచెం వైట్ ఉన్నా అంతే. ఇగో నువ్వు వైట్ ఉన్నా నాకే పేరు వస్తుంది, నేను వైట్ ఉన్నా నీకే పేరు వస్తుంది, మొత్తానికైతే మనకే పేరు వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయితే చెప్పే, ఏం మాట్లాడుకుందాం? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడతావు కదా, నువ్వే చెప్పు. అబ్బా నువ్వే చెప్పు. స్టోరీ మంచిగా చెప్తావు కానీ నువ్వే చెప్పు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయి సందీపు ఒకసారి కూర తీసుకురావన్నా.
కూర చూసేస్తా నేను లేకుంటే ఉన్నాడు అత్తమ్మ కొద్దిసేపు మాట్లాడుకుందాం మంచిగా అంటే మాట్లాడుకుందా లేకుంటే అది అడగంటే మా అత్తమ్మ తిడుతుంది మస్తు ఆశ పెట్టుకుని వాళ్ళు తిట్టు కాదు ఫస్ట్ చూసేటోళ్ళు తిడతారు. చూసేటోళ్ళు ఏమో కానీ ముందు అత్తమ్మ తిట్టద్దు. ఇప్పుడు ఇది ఏంటంటే వెంకటాపురి గుట్టకు వచ్చినాం మేము. ఈ గుట్టకాడ ఏంది చెప్పన్నా, చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కానీ ఇక్కడ జగిత్యాల నుండి కరీంనగర్ నుండి ఓన్లీ ఎంజాయ్ చేసి పోవడానికి మాత్రం ఇక్కడికి వస్తారు. అంటే అంత ఫేమస్ ఇక్కడ. వాళ్ళే కాదు, ఫ్యామిలీ అయినా కానీ ఇట్లా టూర్కి వచ్చేటోళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి పోతారు. అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే మరి ఆడుకోవడానికి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే అవి ఏముండయి, కానీ సంతోషం ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇక ఒకసారి ఇదంతా దూడ్రి చెట్లు ఎంత మస్తు ఉన్నాయి. అయిందా? వస్తున్నా వచ్చేస్తున్నా, నీకోసం కాదు వంట కోసం. No, 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 no. రాకపోతే మొత్తం మాడిపో మనం ముచ్చట్లు పడుతుంటే ఇది మాడిపోయి అయిందా? కనీసం ఒక 10 నిమిషాలన్నా మాట్లాడుకోకుండా అయింది. ఎందుకు ఇంత తొందర అయింది? అంటే చికెన్ కాబట్టి తొందర అయింది. ఇక నాటుకోడ అయితే నాటుకోడైనా కానీ జుట్టుకోడైనా కానీ లేదు. అది కుక్కర్లోనే డైరెక్ట్. శివాజీ గణేష్ ఇద్దరు వచ్చిర్రు. పిన్నేదిరా రే పిన్ని, ముందు పిన్నెట్టిపోయింది. ఓ పిన్ని టాటేసులు వస్తుంది కదా, మర్చిపోయినా. నా దగ్గరికి రాకుండా ఫస్ట్ అన్న దగ్గర ఎందుకు తింటున్నావు? అన్న అంటే ఫస్ట్ అయింది, నీ అంటే ఇప్పుడు అవుతుంది. ఇక ఎందుకు తీరని నా అన్నే తింటా. అంటే ఫస్ట్ అయింది, నీ అంటే ఇప్పుడు అవుతుంది. అంటే కాకపోతే ముందు వాళ్ళు తింటారా? అంతే ఏడ ముందైతే ఆడ కదా ఇంకేందన్నా. కరెక్టే అమ్మ, 2 రోజులైనా మంచిదే కానీ ఫస్ట్ పెద్ద కొడుకు దగ్గర తినాలి. ఒకసారి వేయద్దు, బోరు కొట్టినట్టు అనిపిస్తుంది. వేసుకుంటా మెల్లమెల్ల వేసుకున్నాం అనుకో ఇంకా ఇంకా గంజలు కావాలనిపిస్తుంది. గంజు చేతు మొత్తం ముందు గంట పట్టి కలుపుడా? గంట వాటి కలిపిన తర్వాత గంట పట్టి అట్టిగా కలపాలి గంజుల. అట్టిగా గంజుల కూర వేయక ముందు కూర వేయక ముందుకు ఒక 5 నిమిషాల దాకా అట్టిగానే ఉండాలి. అరే అట్లా చూద్దుతూనే కూర చిన్న నాడిపిత్తుర్రా. మస్తు సన్నగా మంచిగా వేసినావు, సన్నగా మంచిగా అని దొడ్డని అనుకో తినబుద్ధి కాదు, దవడలు నస్తాయి. సన్నగా మంచిగా అవుతుంది. వెళ్తున్నాం, మొత్తం తినడం అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకున్నాడు అయిపోయింది. ఇక ఎల్లుడు ఒకటే మిగిలింది, వెళ్తాం మేము. ఓకేనా మమ్మీ? బాయ్ పిన్ని, వెళ్ళొస్తాం. పెద్దమ్మ వెళ్ళొస్తాం. బాయ్. మా ఇంట్లో మా మమ్మీలు అమ్మలు అందరు అక్క చెల్లెలు ఉన్నారు కదా, బెస్ట్ కమెడియన్ అండ్ మళ్ళీ మంచిది కూడా. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరికి నీళ్ళు వచ్చినా కానీ మరీ దారుణంగా జోకులు ఎంత సీరియస్ ఉన్నాయి. ఒకరు ఎప్పుర్రి ఇగో మా మమ్మీ రాధా మమ్మీ. ఇక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డా మాకు మేము మాట్లాడుతున్నాం, మాకు మేము తిట్టుకుంటున్నాం, మాకు మేము కొట్టుకుంటున్నాం. అది వాళ్ళ గురించి అంతా మీ గురించి మీరు నవ్వుకోవాలి.